జనసేన టీడీపీ పార్టీల సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చేసింది. 25 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలను జనసేనకు అప్పగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్టు సమాచారం. తెలంగాణ షార్ట్ ఫామ్ టీఎస్ ను టీజేగా మార్చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అని పిలిచేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేగా నామకరణం చేయగా అది కాస్త టీఎస్ గా మార్చారు. ఇప్పుడు టీఎస్ కాస్త టీజేగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. నల్గొండ జిల్లాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. 2 లక్షల మందితో ఫిబ్రవరి 3వ వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎంఎం పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తర్వాత చంపై సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే పేటీఎం స్టాక్ పతనం మొదలైంది. శని ఆదివారాలతో కాస్త బ్రేక్ వచ్చినా మళ్లీ సోమవారం సెషన్ ఆరంభమైన వెంటనే 10% లోయర్ సర్క్యూట్ కొట్టింది. హైదరాబాద్ లో బస్సుల కొరతను తగ్గించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మార్చి నుంచి 500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్టు తెలిపింది. అయితే ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. విశ్వంబర సినిమాలో హీరోయిన్ గా త్రిష ఫిక్స్ అయింది. విశ్వంబర సెట్స్ లో త్రిష అడుగుపెట్టిన వీడియోను సోమవారం చిరంజీవి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 58,100 కాగా 24 క్యారెట్ల బంగారం 63,380 వద్ద కొనసాగుతోంది. దేశంలో వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి 75,500 పలికింది.